ముస్లిం యువతిని బుర్కాలాగిన ముస్లిం యువతి వైపై అపహాస్యం చేసిన నితీష్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. సీఎం పదవి నుంచి నితీష్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. సీఎం పదవి నుంచి నితీష్ కుమార్ ను పోరాడుతూ మహిళలపై జరుగుతున్న అగత్యాలపై పోరాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పోరాడుతూ नाजरीन आप देख रहे हैं सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि कर्नूल कलेक्ट्रेट के रूबरू आवाज़ कमेटी की जानिब से बिहार के सीएम नीतीश कुमार के खिलाफ एक पुरजोर एहतजाज किया। नाज़रीन आप जानते हैं कि दिसंबर 15 तारीख को आयुष डॉक्टर्स को जब अपॉइंटमेंट दिया जा रहा था मुस्लिम खातून के हिजाब को खींचकर उन्हें सरेआम नीतीश कुमार करते हुए आज మాట్లాడడానికి వెళ్తే అది తీసేసి లాగడం అన్న పద్ధతిలో చేసి అట్లాగే బీజేపీ మంత్రి కూడా అతను అమ్మాయిని లాగడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. భారతదేశంలో సగభాగం ఉన్న మహిళలను దేవతలని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళతో తీసుకున్నారు చెప్తారు. మరి మహిళల దేవతలను పొగడం తప్ప ఆ మహిళలకు సంబంధించి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము వేధించడం అనేది ఏదైతే వాళ్ళు హిజాబ్ అనేది వాళ్ళు మోసం ధరిస్తున్నది వాళ్ళ ఇది ఆ రకమైన ముస్లిం మహిళలు వాళ్ళని ధరించి వెళ్తారు. వెళ్ళిన సందర్భం ఒక డాక్టరు హిజాబ్ ధరించుకొని వెళ్తారు. మాట్లాడడానికి వెళ్తే అది తీసేసి అది లాగడం అన్న పద్ధతిలో చేసి అట్లాగే బీజేపీ మంత్రి కూడా అతను అమ్మాయిని లాగడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. భారతదేశంలో సగభాగం ఉన్న మహిళలను దేవతలని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళతో నితీష్ కుమార్ చెప్తారు. మరి మహిళల దేవతలను పొగడం తప్ప ఆ మహిళలకు సంబంధించి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము వేధించడం అనేది ఏదైతే వాళ్ళు హిజాబ్ అనేది వాళ్ళు మోసం ధరిస్తున్నది వాళ్ళ ఇది ఆ రకమైన దాన్ని అపహాస్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ముఖ్యమంత్రిగా అది ఆయనకు తగదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడం కరెక్టా అని మేము అడుగుతున్నాము. అట్లాగే బీజేపీ మంత్రి కూడా ఒక మంత్రి అయి ఉండి మేము చెప్తా ఉన్నాము భారతదేశంలో మహిళలకు రక్షణ లేదని చెప్పేసే పద్ధతిలో గతం నుంచి కూడా చెప్తా ఉన్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు. ఎక్కడంటే ఇక్కడ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నవి, చిన్నపిల్లల పైన జరుగుతున్నవి, ముసలి వాళ్ళ పైన జరుగుతూ ఉన్నవి. ఏదైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయో ఉత్తరప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మహిళల పైన అత్యాచారం జరుగుతున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి పరిస్థితుల్లో బీహార్లో నితీష్ కుమార్ ఒక పెద్ద మనిషి, ఒక ముఖ్యమంత్రి, నిజంగా సభ్య సమాజం సిగ్గు తల వంచుకోవాలా. హిజాబ్ ధరించిన ముస్లిం యువతిని ఆ రకంగా చేయడం అనేది సరైనది కాదు. మేము దీన్ని మహిళా సంఘంగా చాలా దుర్మార్గమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనకి ఏ మాత్రం ఇదుంటే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా, అట్లాగే బీజేపీ అతను కూడా రాజీనామా చేయాలా. ఆ రకంగా వాళ్ళు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడము, దుర్మార్గంగా ప్రవర్తించడము, అవి లాగడము అనేది కరెక్ట్ కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ డాక్టర్ల అడ్మిషన్స్కు ప్రశంసా పత్రాలు ఇస్తూ కనీసము 287 మంది మహిళలు ఉంటే ఆ మహిళకు ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ ఈమె ముస్లిం మహిళ వస్తే ఏం చెప్పకుండా నకాబ్ కూర్చుంటే నకాబు తీసి చూపిపోయాం. ఆమెకు ఫేస్ చూపి ఫోటోలు చేయడానికి బాగుంటుందని కూడా అది అంటే ఒక రకంగా ఉంటుంది. కానీ తీసి అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ వెనకాల ఉండేటోళ్ళు బీజేపీ నాయకులు అందరూ బీజేపీ నాయకులు అందరూ విషపు నవ్వులు నవ్వుకుంటూ బాగు చేసినాం అన్నట్టు ఒక దీనికి చేసినారు. దీనికి
భారతదేశ ప్రజలు మహిళలు కానీ ముస్లింలు కానీ అన్ని కులాల వారు సెక్యులర్ వాదులంతా పూర్తిగా ఖండిస్తున్నారు. అనేక డిబేట్లు ఉన్నారు. అనేక డిబేటర్లు కూడా ఈ ముస్లింల మీద ముస్లిం ఓటింగ్ చేసిన దానికి ఖండిస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. బీజేపీ నాయకులు ఆయన మతస్థితం లేకుండా చేసినాడు. మతస్థితం లేకుండా చేసినాడంటే ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్లయినాడు? వేరే అమ్మాయిలకు తన ఇంటి వాళ్ళకు కూడా అట్లనే చేస్తాడా? అది కాదు. అంతేకాక ఈ బీహార్ ముఖ్యమంత్రి ఏదో పెద్దరికంగా చేసినాడు అంటే, పెద్దరికం చేసినా అంటే ఏదో పైన చేయి పెట్టి నకాబ్ తీసి చేయడం ఏముంది? ఇది అవమానపరచడానికి కాకుంటే ఏం లేదు. దీన్ని కూడా మహిళ డాక్టర్ ఆమె కూర్చొని నాకు కొన్ననీళ్ళు చేస్తూ నాకు ఆయన నకాబు ఈ విధంగా నా ఒక్కరికే తీసి నాకు అవమానపరచడం మాత్రం చాలా బాధ కలిగింది. నేనైతే ఈ పదవికి నేను దీంట్లో పాల్గొన్నాను. ఈ పదవికి నేను రీసెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నట్లేదని తన సొంత రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్ పోవడం జరిగింది. ఇంటి వాళ్ళు కూడా అవి ఎవరో చేసిన తప్పుకు నువ్వు ఎందుకంటే లేదంటే నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఇంతమంది ముందర నాకు అవమానం చేసింది. ఒక మహిళకు ఈ మాత్రం అవమానం చేస్తే ఈరోజు కూడా నితీష్ కుమార్ కించిత్ మాట్లాడకుండా ఇంకా ఇది ఊరిగింపులు అవి చేస్తున్నాడు. దీనికి పూర్తి అందరూ ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఒకటే, ఈయన అదే ఇప్పుడు జాట్లు కూడా బురకా వేసే అలా అలవాటు ఉంది. ఆ బురకా తీసేసి చేస్తామన్నా ఉరికించి కొడతారు. ఈ సీఎం కానీ బీజేపీ నాయకులు ఎవరైనా కానీ వస్తే ఉరికించి కొడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ముస్లిం మహిళకే చేసుకొని మీద ఇది చేయడం. అంతేకాక యూపీ ముఖ్యమంత్రి కూడా ఒక నిశాంత్ అనే మనిషి ఎంత వ్యంగ్యంగా మాట్లాడాలంటే అతను దుష్టుడా, ఒక దళిత సంఘానికి సంబంధించి ఉండి కూడా ఆయన ఏమంటాడు, పోయి ఆమె ఆ పిట్టనే దొరికిందా, వేరే పిట్టలు ఎవరు దొరకలేదా అనే స్థితికి మాట్లాడడం. ఇటువంటి రాజకీయం ఈరోజు నడుస్తుంది ఈ బీజేపీ హయాంలో. బీజేపీ యొక్క గైడెన్స్ బట్టి ఇది నడుస్తుంది. అంతేకన్నా గతంలో కూడా అంతే. షిమోగాలో ఒక ఆడపిల్లలకి అందరికీ హిజాబ్ చేయకూడదు, చేస్తే మేము కూడా కాషాయం వేసుకొని పోటీగా కాషాయ వస్త్రాలు వేసుకొని రావడం జరుగుతుంది. మాకేమైతే కాషాయం వేసుకోండి, మాకేమైతే మాకు మాత్రం అడ్డగించండి అని చెప్పినారు. కానీ మేనేజ్మెంట్కు నేర్పించి ఏది ఎవరు లేకుండా కోర్టు ప్రకారం రావాలని కోర్టు మీదనే వస్తాము. కాకుంటే మా ఫేస్ చూపించకుండా మాకు ఇంది ఉంది మేము రాము అంటే కూడా ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి బేట్ తర్వాత అది సర్దుమనిది ఒక అమ్మాయి ఉండి ఒక అమ్మాయికి అందరూ కూడబలుకొని ఆమెకు అవమాన హేళన చేస్తుంటే ఆమె అల్లాహ్ అక్బర్ అని చెప్పి వాళ్ళందరి ముందు ధైర్యంగా చెప్పి ఈరోజు ప్రపంచమంతా ఆమె చేసిన వాయిస్ ఈరోజు మనం ఇంతవరకు మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఈ నితీష్ కుమార్ చేసిన పనులు మొత్తం ప్రపంచం మొత్తంలో పాగిపోయింది. అందరూ తూతు అనే పరిస్థితి ఉంది. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఆడ అరబ్ దేశాల్లో పోయి సుస్వాగతం పలుకుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తాడో వాళ్ళకు అడుగుతారు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసము మేము ఈ సందర్భంగా మేము చెప్పేది ఏమంటే నితీష్ కుమార్కు వెంటనే శిక్షించాలి. ఆ సెక్షన్ 121 ప్రకారం శిక్షించి ఇది చేయాలని చెప్పి మేము ప్రజాముఖంగా ఈరోజు ఆవాజ్ మరియు మహిళా సంఘంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ యొక్క ఏదైతే దుష్టచర్య ఉందో ఒక ముస్లిం మహిళ యొక్క నికాబ్ని ఆ రకంగా తొలగించి వేసి చూపించాలని చెప్పేసి ఈడ్చి ఆ రకంగా తీసేయడం అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు అవమానం పాలైనారు. దీన్ని మేము ఆవాజ్ కమిటీ మహిళా సంఘంగా ఈరోజు నిరసన కార్యక్రమం కర్నూలు నగరంలోని కలెక్టరేట్ దగ్గర చేయడం జరుగుతుంది. ఆయనను సీఎం పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. ఈ రకంగా దేశవ్యాప్తంగా మహిళల పైన ఆ రకంగా అవమానం చేసినట్టు దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ ముస్లిం మహిళ కాదు, మహిళలందరూ కూడా ఆ రకంగా చేస్తారు. ఇంతకుముందు కూడా 2023లో మన అశోక్ గెహ్లోట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు కూడా పల్లెను ఆ రకం మహిళలపై జరిపినారు. అంటే ఆ మహిళ క్యాస్ట్ కానీ ఈ మహిళ క్యాస్ట్ కానీ తేడా లేకుండా ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలపైన అత్యాచారాలు అగత్యాలు ఈ రకంగా దారుణాలు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ఇప్పటికైనా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించలేదు. దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలను కూడా ఆ రకంగా ఖండించి మన భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, అదేవిధంగా ఆయన నాయకత్వంలో ఉన్న నితీష్ కుమార్ని ఆ రకం ఉమ్మిస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఆ రకంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఐద్వా ఆవాజ్ కమిటీల ఆధ్వర్యంలో నితీష్ కుమార్ గారి దుశ్చర్యకు నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇప్పటికే బయటికి రావాలని అంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా ముందుకొచ్చి ఈరోజు చదువుకొని ఒక మంచి స్థాయిలోకి రావాలని చెప్పేసి ఈరోజు ఉద్యోగాల్లోకి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు సర్టిఫికెట్ల పేరుతో అసలు హిజాబ్ను తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది నితీష్ కుమార్ గారికి? ఆయనకు అంత భయం ఉంటే గన్మెన్ ఉంటాడు, పక్కలోనే ఉంటారు. మహిళల్ని కించపరిచే విధంగా చూడడం అనేది చాలా సిగ్గుతో తలదించుకునేటువంటి విషయం. ఇది దేశం మొత్తం కూడా ఈరోజు మరి తలదించుకునేటువంటి పరిస్థితి ఉంది. మహిళల్ని రక్షిస్తాం, మహిళల కోసమే మేము ఉన్నాం, మా ప్రభుత్వాలన్నీ కూడా మహిళల కోసమే అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఒక స్థాయిలో ఉండేటువంటి సీఎం, ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక మహిళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ఆ మహిళ నేను అసలు ఏ ఉద్యోగానికి వెళ్ళను, నాకు అవసరం లేదు, ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితిలో మహిళ ఉంది. ఈరోజు సీఎం ఉన్నారంటే, రాజకీయ నాయకులుగా ఉన్నారని అంటే మహిళలకి ధైర్యాన్ని ఇచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి మేము మహిళా సంఘంగా కోరుతా ఉన్నాం. ఈరోజు మామూలుగానే వీధుల్లో వెళ్తా ఉంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి ఈరోజు సీఎం సంరక్షణలోనే రక్షణ లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అందుకని ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నోరు మూసుకపోయిందా, లేకుంటే ఆయన కళ్ళు కనిపించట్లేదా, చెవులు వినిపించట్లేదా అని చెప్పేసి మహిళల కోసం మేము ఉన్నాం, మా పార్టీ ఉన్నదే మహిళల కోసం అని చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు దేశం మొత్తం కూడా ఊస్తూ ఉన్నారు. అయినా సరే నరేంద్ర మోడీ గారు ఎలాంటి వివరణ ఇవ్వకుండా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఆయన కూడా మరి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వాళ్ళకి సంబంధించి హిజాబ్ అనేది వాళ్ళ మతానికి సంబంధించింది. ఏ మతమైనా సరే అందరం కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది అనే విషయం కూడా ఈరోజు నితీష్ కుమార్ గారికి తెలియదని అంటే చాలా సిగ్గుసకరమైనటువంటి విషయం. అందుకోసం అని చెప్పేసి నితీష్ కుమార్ గారు ఆ పదవికి అనర్హుడు. అందుకని వెంటనే ఆయనని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అలాగే మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.